హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ టాప్ మోస్ట్ బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. బ్యాచ్ కోర్స్ వచ్చేసి రక్షక్ పేరుతో ఏపీ మరియు తెలంగాణ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ మెయిన్స్కి బ్యాచ్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 10వ తారీఖు అయితే స్టార్ట్ కాబోతుంది. నెక్స్ట్ సాధన పేరుతో 1 ఇయర్ బ్యాచ్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 and 2 త్రూ మార్క్ టెస్ట్లతో సహా ఉంటుంది. టాప్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ చేత మనకి ఫిబ్రవరి 9న స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ మార్క్ ఛాంపియన్షిప్ ప్రతిరోజు 13వ తారీఖు 20వ తారీఖు 21వ తారీఖు 27వ తారీఖు టెస్ట్ ఆన్ 10 AM, అనాలిసిస్ 3 PM ఉంటుంది. సేమ్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి ఫ్రీ మార్క్ టెస్ట్ ఆన్ ఫిబ్రవరి 7th, 14th, 21, 28 మార్నింగ్ 10 AM టెస్ట్ ఉంటుంది. అనాలిసిస్ 3 PM ఉంటుంది. ఫ్రీ క్లాసెస్ని అన్లాక్ చేయాలంటే ఖచ్చితంగా మన యొక్క కోడ్ యూజ్ చేయండి, RKT10. ఓకేనా ఫ్రెండ్స్? ఎస్ఐ కానిస్టేబుల్ మ్యారథాన్ ఆన్ 6th and 7th. నెక్స్ట్ గ్రూప్ 2 మ్యారథాన్ ఆన్ ఫిబ్రవరి 6th and 7th. స్పెషల్ క్లాస్ ఫెస్టివల్ కూడా ఉంటుంది గ్రూప్ 1 and 2 కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఫిబ్రవరి 8th రోజు. డైలీ 2020 సిరీస్ క్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్ 8 PM. మంచి సబ్స్క్రిప్షన్ 1 month గెలుచుకోవచ్చు, ప్లస్ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా మనము ఈజీగా గెలుచుకోవచ్చు ఇక్కడ. ప్రతిరోజు డైలీ 2020 సిరీస్ అయితే ఫాలో అవ్వండి, మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకి. టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. గ్రూప్ 1 గ్రూప్ 2 కంప్లీట్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, డెడికేటెడ్ సెషన్స్. ప్లస్లోకి మరియు ఫ్రీ క్లాసెస్కి ఫ్రీలో అయితే కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, లిమిటెడ్గా ఉంటాయి. ప్లస్లో మాత్రం కంప్లీట్ సిరీస్ ఉంటాయి, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, PDF కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ అయితే మనకు టాప్ మోస్ట్ ఇండియాలోనే టాప్ మోస్ట్ ఆన్లైన్ అకాడమీలో మనకైతే ఉంటాయి. ఇక్కడ మన కోడ్ యూజ్ చేయండి ఫ్రెండ్స్, RKT10. 10% మీకు డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. వెంటనే ఎన్రోల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ RK ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి, అంతేకాకుండా సొంత గ్రామంలో ఉద్యోగం చూసే విధంగా మనకైతే 13,206 ఉద్యోగాలకు గాను మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే చాలు. ఓకేనా? మరి సొంత గ్రామంలో మనం ఉద్యోగం చేయవచ్చు. పూర్తి వివరాలు, అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనము క్లియర్గా చూద్దాం. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయవద్దు, చివరి వరకు చూడండి, ఫుల్ డీటెయిల్స్ అయితే అందిస్తాను. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ మనకి NYV's సెలక్షన్ గైడ్లైన్స్ 2021 and 2022. ఓకేనా? నెహ్రూ యువ వాలంటీర్స్ అంటారు. ఓకేనా? చూద్దాం. గైడ్లైన్స్ ఫర్ సెలక్షన్ ఆఫ్ నెహ్రూ యువ వాలంటీర్స్ ఫర్ ద ఇయర్ 2021 and 22. ఓకే, బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ద కాంపిటెంట్ అథారిటీ as a director that the entire selection process of Nehru Yuva Volunteers for the year 2021. అంటే 2 సంవత్సరాల కాలానికి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే చేస్తున్నట్లుగా తెలుస్తుంది. షుడ్ బి కంప్లీటెడ్ ఎట్ ద ఎర్లియస్ట్ యాజ్ ఏ ట్రాన్స్పరెంట్ అండ్ టైమ్ బౌండ్ మేనర్. In view of provision of this scheme, Nehru Yuva Volunteers, it has been decided by the competent authority of DPLE. Meritorious young candidates having dedication, talent, enthusiasm and fulfilling the required candidate. అంటే వీరికి ఏంటంటే చాలా డెడికేటెడ్గా ఉన్నటువంటి క్యాండిడేట్స్ కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. It is made clear that the order streamlined for the system of development Nehru Yuva Volunteers of the following aspect to be followed. వీరైతే కొన్ని కండిషన్స్ అయితే చెప్పడం జరిగింది. ఎనీ వాలంటీర్ డిప్లాయిడ్ against any vacancy in between should be deployed for the remaining period only the financial year up to 31st March వరకు. It will ensure that the whole system of NYV deployment will be as per the financial year 1st April 31st. ఓకే, ఇది మనకైతే ఈ పీరియడ్లో మాత్రమే ఉంటుంది అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఫర్ కన్సిడరింగ్ కంటిన్యూషన్ ఆఫ్ ఎనీ వాలంటీర్ ఇన్ ద సెకండ్ ఇయర్ ప్రపోజల్స్, అంటే 2 సంవత్సరాలని చెప్పాను కదా. ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఒకటి ఉంటుంది. ఫర్ ద కన్సిడరింగ్ కంటిన్యూషన్ అంటే 2వ సంవత్సరం కూడా కంటిన్యూ అవ్వాలంటే ద ప్రపోజల్స్ అలాంగ్ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ స్పెసిఫిక్ అచీవ్మెంట్స్ మేడ్ బై ద పర్టిక్యులర్ Nehru Yuva Volunteers may be placed before the
ఎన్వైవి సెలక్షన్ కమిటీ ఫర్ ద నెసరీ డిసిషన్. అంటే వారి యొక్క డిసిషన్ పైననే మనకు ఆధారపడి ఉంటుంది. ఓకేనా. సో రెండవ ఇయర్లో కూడా మనము కంటిన్యూ అవ్వాలా లేదనేది. దిస్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు ద రీజన్ ఫర్ ద సెలెక్షన్ హైలీ మెరిటోరియస్ టాలెంటెడ్ డెడికేటెడ్ అంటూ మళ్ళీ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో అకార్డింగ్లీ డిప్లొమెంట్ షెడ్యూల్ హ్యాస్ బీన్ డిజిగ్నైడ్ టు ఎన్షూర్ సో completion of the fresh deployment for the year 21 and 22 at the earliest. So with the background of the following is the guidelines for necessary action. So about scheme. ఈ స్కీమ్ ఏంటి యాక్చువల్గా చూద్దాం. నేషనల్ యూత్ కార్ప్స్, ఏ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ద ఎన్వైసి స్కీమ్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ బై ద ఎన్వైకేఎస్గా దీన్ని అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మరి ఆబ్జెక్టివ్స్ ఏంటి? The scheme of NYC would create a space enabling young men and women in the age group of 18 to 29. Okay, na? National building activities for which they would receive monthly honorarium. అంటే మనకి గౌరవ వేతనంగా 5,000 రూపాయలు ఇస్తారట ఫ్రెండ్స్. ఓకేనా. మన గ్రామంలోనే మనము ఉద్యోగం చేయవలసి ఉంటుంది. సో ఇవి జస్ట్ లైక్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ లాగా ఉంటాయి ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే. కానీ నేషనల్గా ఉంటాయి ఇవి. ఓకే, గమనించాలి. సో మరి మన రోల్ ఏంటంటే, సో అంటే మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఈచ్ ఎన్వైవి యాజ్ ఎ మేజర్ రోల్ టు క్యాటలిక్ ఏజెంట్ బిట్వీన్ యూత్ క్లబ్స్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్. యూత్ క్లబ్స్ను ఏజెంట్ డిపార్ట్మెంట్స్కి సో వారధిలాగా ఉంటారు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. వాలంటీర్ స్ట్రెంగ్త్ అండ్ డెవలప్మెంట్ అంటూ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఏజ్ వచ్చేసి 18 నుంచి 29 మధ్యలో అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, సో యాజ్ పర్ ద మనకి ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ వారికి కూడా 50% జెండర్ రేషియో షుడ్ బి మెయింటైన్ ఇన్ ద ఎక్స్టెంట్ పాసిబుల్. అంటే మగవారికి సగము ఆడవారికి సగం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సెలక్షన్ కమిటీ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్పర్సన్గా ఉంటారు. 2 ఎమినెంట్ పర్సన్స్ ఇన్ ద ఫీల్డ్ మెంబర్స్ ఆఫ్ యూత్ సోషల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ కూడా ఇందులో ఉండడం అయితే జరుగుతుంది ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం కూడా. సో మరి వీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టైమ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇష్యూ 5వ తారీఖు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్స్ వచ్చేసి 20వ తారీఖు ఫిబ్రవరి. సో మీటింగ్ ఆఫ్ సెలక్షన్ కమిటీ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే 25వ తారీఖు ఫిబ్రవరి ఉంటుంది. ఓకే, కండక్టింగ్ ఇంటర్వ్యూస్ 8వ తారీఖు వరకు, మార్చి 8వ తారీఖు వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ బై 15th మార్చ్. జాయినింగ్ డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ నుంచి మీకు వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనము మెయిన్గా చేయాల్సినటువంటి పని ఏంటంటే, దీన్ని అప్లై చేయడానికి ఎలాంటి ఖర్చు అయితే ఉండదు ఫ్రెండ్స్, డైరెక్ట్ అప్లై చేయొచ్చు. సో చూపిస్తాను మీకు, వర్క్ క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. ఇక చూడండి ఫ్రెండ్స్, మేజర్ ఏరియాస్ ప్రోగ్రామర్స్ యాజ్ పర్ ద ఎన్వైకేఎస్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్. సో స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రోగ్రామ్ యాక్టివిటీ, సో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్, అంటే కేంద్ర ప్రభుత్వ ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు చేరుతున్నాయా లేదా, ఏ విధంగా చేరాలి అనేటువంటి అంశాలను అయితే ఇక్కడ మనము చూడవలసి ఉంటుంది. ఇంటర్నేషనల్ యోగా డే ప్రోగ్రామ్, సో ఇంద్రధనుష్ ఫ్రీ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, లిటరసీ ప్రోగ్రామ్, అవేర్నెస్ క్యాంపెయిన్ ఆన్ సోషల్ ఇష్యూస్. సో ఈ విధంగా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. బ్లడ్ డొనేషన్ కావచ్చు. సో ఎవరైతే మీకు సంఘ సేవ అంటారు కదా ఫ్రెండ్స్, సో వాలంటరీగా మనం వర్క్ చేయాలి అని ఎవరైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళకి పర్ఫెక్ట్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. 5,000 రెమ్యునరేషన్ ఇస్తూ కూడా సో 2 సంవత్సరాల వరకు కూడా మిమ్మల్ని కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మధ్యలో ఏదైనా మనకు జాబ్ వచ్చినా కూడా వదిలి వెళ్ళేసి మనం వేరే దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, దాంట్లో ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇందులో వర్క్ చేసినందుకు మనకు సర్టిఫికేట్ కూడా ఇవ్వడము జరుగుతుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ వాలంటీర్స్ ఫ్రెండ్స్. మనం ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే వాలంటీర్స్ ఉన్నారో ఇది కూడా వాలంటీర్స్ లాగానే, కానీ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా మనము ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకునేటువంటి వాలంటీర్స్గా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. చాలా మంచి ఉద్యోగాలు ఫ్రెండ్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవి. ఓకే, ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ ఏదో ఒకటి కాదు, రెండిట్లో కూడా, అంటే మొత్తం దేశం మొత్తం కూడా ఇవి ఉంటాయి. ఓకే, చాలా మంచి అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా అప్లై చేయండి. ఏ విధంగా అప్లై చేయాలో కూడా చూపిస్తాను.
సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం మెయిన్ వెబ్సైట్లో కనుక వచ్చినట్లయితే nyks.nic.in అనేటువంటి వెబ్సైట్లో సో ఇక్కడ మనకు సెలెక్ట్ స్టేట్ అంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేయండి. సో డిస్టిక్ ఏంటి, మీ డిస్టిక్ అనంతపురం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు అనుకోండి. సో ఏదో ఒకటి. నెక్స్ట్ సబ్మిట్ అనాలి. సబ్మిట్ అయిన వెంటనే ఇక్కడ మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఫామ్ వస్తుంది ఫ్రెండ్స్. యాజ్ ఇట్ ఈస్ మన 10th క్లాస్ మెమో ప్రకారము అన్నీ నింపాలి. కేవలం 10వ తరగతి విద్యా అర్హత కాబట్టి 10వ తరగతిలో ఉన్నటువంటి అన్ని అంశాలు అయితే ఇక్కడ మీరు యాజ్ పర్ ద మెమో ప్రకారము అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేసి సబ్మిట్ అంటే మన అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. చాలా అంటే చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. దీనికి సంబంధించినటువంటి లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ కూడా అప్లై చేయండి. ఓకే. ఆల్ ది బెస్ట్.